Good morning, students. Today our topic some basic concepts of chemistry. ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నాం? సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి తెలుసుకుంటున్నాం. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి మనం ఈ చాప్టర్ గురించి తెలుసుకునే ముందుగా మనకి కొంచెం సైన్స్ అంటే మీనింగ్ అనేది కూడా తెలియాలన్నమాట. ఏం తెలియాలి? సైన్స్. సైన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సైన్స్ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ ది natural world, the study of the natural world through experiments, observation, and evidence. ఓకేనా? మనం దేని గురించి స్టడీ చేస్తున్నాం? న్యాచురల్ వరల్డ్ గురించి తెలుసుకుంటున్నాం. దేని గురించి తెలుసుకుంటున్నాం? న్యాచురల్ వరల్డ్ గురించి తెలుసుకుంటున్నాం. ఎలా తెలుసుకుంటున్నాం? త్రూ ఎక్స్పెరిమెంట్. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల కానీ, అబ్జర్వేషన్ చేయడం కానీ, లేదా ఎవిడెన్స్తో ప్రూవ్ చేయడం వల్ల కానీ మనం ఏం తెలుసుకుంటున్నాం? న్యాచురల్ గురించి తెలుసుకుంటున్నాం. న్యాచురల్ వరల్డ్ అంటే మ్యాన్కి ఏంటి క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ హిస్ సరౌండింగ్స్. తన చుట్టూ ఉండే సరౌండింగ్స్ లో ఏదో ఒక చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్ జరిగినప్పుడు దాని గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అనేది హ్యూమన్కి ఉంటుంది అన్నమాట. ఆ క్యూరియాసిటీ వల్ల మనం ఏం చేస్తాం? ఎక్స్పెరిమెంట్స్ కానీ, అబ్జర్వేషన్ కానీ, అలాగే ఒక ప్రాపర్ ఎవిడెన్స్ తో దాన్ని ప్రూవ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం సైన్స్ కింద తీసుకోవచ్చు అన్నమాట. అయితే సైన్స్ లో సైన్స్ డిఫరెంట్ పార్ట్స్ గా విడగొట్టచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటంటే కెమిస్ట్రీ. మనం దేని గురించి తెలుసుకున్నాం? కెమిస్ట్రీ. ఇందుకే కెమిస్ట్రీ ఏంటి అంటే ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. కెమిస్ట్రీ అంటే ఏం చెప్తారు? ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సైన్స్ యొక్క ఒక బ్రాంచ్ మీరు ఏమని చెప్పచ్చు? కెమిస్ట్రీ కింద తీసుకోవచ్చు అన్నమాట. అంటే మీరు ఒక బుక్ తీసుకోండి, బుక్ లో ఒక చాప్టర్ కింద తీసుకోవచ్చు అన్నమాట. బుక్ లో ఉన్న ఒక చాప్టర్ కెమిస్ట్రీ కింద తీసుకోవచ్చు అన్నమాట. అంటే సైన్స్ డిఫరెంట్ పార్ట్స్ గా విడగొట్టచ్చు అన్నమాట. అందులో బయాలజీ అని, ఫిజిక్స్ అని, అలాగే కెమిస్ట్రీ అని, ఇవన్నీ సైన్స్ కింద లెక్కేసుకోవచ్చు అన్నమాట. సో అందులో ఒక పార్ట్ ఏంటి? కెమిస్ట్రీ, ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ composition, properties and interaction of matter. ఏం డీల్ చేస్తుందంట? కాంపోజిషన్. అంటే ఇంతకీ మ్యాటర్ అంటే ఏంటి? ఏం డీల్ చేస్తుందంటే చూడండి ఒకసారి, నా చేతిలో ఉన్న ఏదైతే చాక్ పీస్ ఉందో దీని ఒక మ్యాటర్ అంటాం. ఎందుకంటాం? ఇది ఏం చేస్తుంది? ఇక్కడ ఆక్యుపైడ్ స్పేస్ ఆక్యుపై చేస్తుందా లేదా? అండ్ ఆల్సో ఇట్ కంటైన్ సమ్ వెయిట్. ఎంతో కొంత వెయిట్ ఉందా లేదా? అందుకని దీన్ని మీరు ఏమనొచ్చు? మ్యాటర్ అనొచ్చు మాట. మ్యాటర్ అనేది ఏంటి? నన్ను కూడా మ్యాటర్ అనుకోవచ్చు. ఎందుకని? నేను కూడా స్పేస్ ఆక్యుపై చేస్తున్నాను, నేను కూడా మ్యాటర్, వెయిట్ ఉంటా కదా. సో ఎవరైనా సరే అంటే ఎనీ సబ్స్టెన్స్ ఇన్ నేచర్ లో కానీ, వరల్డ్ లో కానీ ఏదైనా సరే స్పేస్ ఆక్యుపై చేసి ఉండి కొంత వెయిట్ ఉన్నదాన్ని మ్యాటర్ అంటాం. సో మ్యాటర్ లో ఏ పార్టికల్స్ కలిసి ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, నా చేతిలో ఉన్న దీని పేరేంటి? కాల్షియం కార్బోనేట్. చాక్ పీసేగా. అంటే ఏ ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి? కాల్షియం, కార్బన్, ఆక్సిజన్. అంటే ఈ 3 ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి కదా, కాంపోజిషన్ అంటాం. దీని ప్రాపర్టీస్ అంటే ఇది ఎలా బిహేవియర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంటరాక్షన్. అంటే ఇది ఏ పార్టికల్స్ తో అట్రాక్ట్ అవుతుంది, అట్రాక్ట్ అవదా అన్న దాని గురించి తెలుసుకుంటున్నాం. అంటే మ్యాటర్ లోపల ఏ పార్టికల్స్ ఉంటాయి, దాని యొక్క బిహేవియర్ ఏంటి, అందులో ఏ పార్టికల్స్ కలిసి ఉంటాయి, అట్రాక్షన్ ఎలా ఉంటది అన్న దాని గురించి తెలుసుకునేదే కెమిస్ట్రీ. ఓకేనా? అలా కెమిస్ట్రీ గురించి మనం చెప్పుకోవచ్చు.